రాత్రి చీకటి ఆకాశాన్ని కమ్మేసింది. రమేష్ హైవేపై లారీ డ్రైవ్ చేస్తుండగా చీకటిని చీల్చేసేలా దీపకాంతులతో వెలిగిపోతున్న డాబా కనిపించింది. అది చూసి లారీ ఆపాడు రమేష్. గుమగుమలాడే వంటల వాసన అతన్ని ఇంకా ఆకర్షించింది. డాబా వైపు వెళ్ళబోతున్న రమేష్కు ఎదురుగా వచ్చి సైకిల్ ఆపాడు పెద్దాయన. ఏంటి, భోజనానికి వెళ్తున్నావా అని లారీ డ్రైవర్తో మాట కలిపి మరింత భయానకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ దాబా పేరు చూసావా? చీకటి దాబా. ఇందులోకి వెళ్తే నిజంగానే చీకటిలో కలిసిపోతావు. ఇది నిజమైన దాబా కాదు, ఇది ఒక శాపగ్రస్త స్థలం. పెద్దాయన రమేష్ను దగ్గరకు రమ్మని అతనితో, నా పేరు వెంకన్న, ఈ పక్కనే ఉన్న గ్రామం నాది. ఇక్కడ ఒకప్పుడు వేటగిరి అనే గ్రామం ఉండేది. ఈ గ్రామంలో శివానందం అనే జమీందారు ఉండేవాడు. నియంతృత్వ పోకడలతో గ్రామ ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించి చాలా డబ్బు కూడబెట్టాడు. జమీందారు తన సంపాదన కోసం, పరువు ప్రతిష్ట కోసం, ప్రతీకారం కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తి. అతని కుమార్తె విలాసిని, అపురూప సౌందర్యవతి. ఆమె తన అందంతో అందరి మనసును దోచుకునేది. విలాసిని తన అందాన్ని ఆయుధంగా మార్చుకొని తన కోరికలను నెరవేర్చుకునే వ్యామోహం కలిగిన యువతి. ఆమె చూపబడిన ప్రతి పురుషుడి మనసును తన వశం చేసుకునేలా మంత్రముగ్ధుల్ని చేసేది. గ్రామంలో యువకులు ఆమె వలలో పడేవారు. విలాసిని కొత్త అనుభవాల కోసం ఎప్పుడూ తవతరలాడుతుండేది. ఆమె స్వేచ్ఛను ఆస్వాదించాలనుకున్న జమీందారు ఆమె ప్రవర్తనను గమనిస్తూ తీవ్ర నిర్బంధానికి గురి చేశాడు. తన కోరికలకు అంతం లేదు. విలాసిని రోజుకో వ్యక్తితో తన అందాన్ని వెతుక్కుంటూ ఆమె తండ్రి కళ్ళుగప్పి సాగిపోతూ ఉండేది. కానీ ఒకరోజు ఈ వ్యవహారాన్ని గమనించిన జమీందారు తన ఆగ్రహాన్ని నియంత్రించలేకపోయాడు. విలాసిని తన గదిలో మరో యువకుడితో ఉండగా పట్టుబడింది. జమీందారు తీవ్ర ఆగ్రహంతో ఆ ఇద్దరిని శిక్షించాడు. విలాసిని అక్కడికక్కడే మరణించింది. కోరికలు తీరకుండానే చనిపోయిన విలాసిని ఆత్మగా మారి మరుసటి రోజు రాత్రి జమీందారునే శిక్షించింది. ఇది తెలిసిన గ్రామస్తులు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాబా ఉన్న ప్రదేశం పగలు చూస్తే ఇది ఒక పాడుబడిన జమీందార్ బంగ్లా. పగలంతా ప్రశాంతంగా ఉంటుంది, కానీ రాత్రి కాగానే ఈ చీకటి దాబాగా మారుతుంది. తన అందంతో, గుమగుమలాడే వంటలతో ఈ హైవేపై వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అలా ఆకర్షితులై ఈ చీకటి దాబాలోకి వెళ్ళిన వాళ్ళ ఆనవాళ్లు ఎవ్వరీ కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ కొందరు అంటుంటే విన్నాను, అలా వెళ్ళిన వారిని బంధించి తన అవసరాలు తీర్చుకుంటుందని, తరువాత గుమగుమలాడే వంటల్లో భాగమవుతున్నారని విన్నాను. అది విన్న రమేష్ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. అతను చెప్పిన మాటలు రమేష్ని భయపెట్టాయి. ఒక్కసారి చెవులు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే పెద్దాయన అక్కడ లేడు. రమేష్ చీకట్లో నుంచి తొంగి చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ దెయ్యం లేదు. ఈ యవ్వనంలో ఉన్న అందమైన అమ్మాయి, అదే మరో రూపంలో ఉన్న చనిపోయిన అందమైన విలాసిని వంట చేస్తూ కనిపించింది. ఆమె రూపం చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. రమేష్ కక్కుర్తిగా డాబాలోకి వెళ్ళి కూర్చొని ఆమె వైపు చూస్తుండగా ఆ అమ్మాయి చిరునవ్వుతో రమేష్ వైపు తిరిగి చూసి, ఏం తింటారు అని వయ్యారాలు వలకపోస్తూ అడిగింది. ఆమె రూపం చూసిన అతను దృష్టి మరల్చుకోలేకపోయాడు. దాంతో అతను ఏదైనా సరే అని తడబడుతూ ఆమె అందాన్ని మరింత ఆస్వాదిస్తూ చూస్తున్నాడు. ఆమె సిగ్గుపడుతూ, మీకోసం ప్రత్యేకమైన వంటకం సిద్ధంగా ఉంది, లోపలికి రండి. రమేష్ ఆకర్షితుడై ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె జడలో ఉన్న మల్లెల వాసన రమేష్ని ఇంకా మత్తెక్కించాయి. లోపల అడుగుపెట్టాడు. ఆమె ఒక్కసారిగా దెయ్యంలా మారిపోయింది. ఆమె భయంకరమైన నవ్వుకి రమేష్ ఒళ్ళు గగ్గురుపొచ్చింది. తన భార్య టాటా చెప్పిన క్షణం గుర్తొచ్చింది. ఇక్కడి నుండి తప్పించుకోవాలని పరుగెత్తుతుండగా అక్కడ వెంకన్న కనిపించాడు. రమేష్ భయంతో, వెంకన్న నన్ను కాపాడు అని కేకవేశాడు. వెంకన్న, నేను అప్పుడే చెప్పా, నువ్వే సొల్లు కార్చుకుంటూ లోపలికి వచ్చావు అన్నాడు.
రమేష్ భయంతో వెంకన్నను వెనుక నుండి పట్టుకొని నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు. అంతలో విలాసిని అందమైన రూపంలో ప్రత్యక్షమై రెచ్చగొట్టే నవ్వుతో ఇక్కడ దెయ్యాలు లేవు, కాకపోతే నువ్వు పట్టుకున్న వెంకన్న అతనే పెద్ద దెయ్యం అనగానే అవును అంటూ వెంకన్న భయంకరమైన దెయ్యం రూపంలోకి మారిపోయాడు. చివరిగా కాపాడండి అన్న రమేష్ మాటలతో అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మరుసటి రోజు రాత్రి చీకటి దాప మళ్ళీ ప్రత్యక్షమైంది. అక్కడ రమేష్ ఆనవాళ్లు కూడా లేవు. దయ్యం అందమైన అమ్మాయిలా మారి విందు సిద్ధం చేస్తోంది. కుక్కర్లో మరిగే సూపు, గుమగుమలాడే వంటలు ఇంకెవరి కోసమో ఎదురు చూస్తున్నాయి.